పాత్రికేయ మిత్రులకు మరియు సోషల్ మీడియా మిత్రులకు ముందుగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగడ్డ గారి యొక్క సామాజిక నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే నేను రోజున తిరుపతి కేంద్రంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుల మీద మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం దాడి చేసిందో, ఆ దాడిని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని గవర్నమెంట్ ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఈ భారతదేశంలో రాజ్యాంగ ప్రకారంగా ఎవరైనా వాళ్ళ యొక్క నిరసన హక్కులు తెలుపుకోవడానికి ఆర్టికల్ 19 భారత రాజ్యాంగంలో ఉందని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి పౌరుడు కూడా తన యొక్క బాధలు, సమస్యలను కూడా ప్రజలకు తెలియజేసుకోవడానికి, ప్రభుత్వాలకు గుర్తు చేయడానికి ఒక రాజ్యాంగం హక్కు కల్పించింది. ఈ విషయం మీద ఇదేమన్నా ఉత్తర కొరియా దేశంలాగా ఒక నియంత్రణ దేశం కాదని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే మీకు మోహన్ బాబుకి గుర్తుగా మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యానికి మీరు రాజ్యాంగాన్ని గౌరవించి ఈ భారతదేశంలో ఉండేదానికైతే మీకు హక్కు ఉంది. మీరు నియంత్రణగా వ్యవహరించి మేము విద్యార్థుల మీద దాడులు చేస్తామని చెప్పారంటే మీరు ఉత్తర కొరియా దేశంలో పోయి ఇల్లు కట్టుకొని అక్కడ నివసించాలని మోహన్ బాబుకి గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో మీరే ఈ యూనివర్సిటీలో చదివిపోయారు, ఇక్కడ మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల్లో మీరు ఎప్పుడు కూడా మీరు దాడులకు గురి కాలేదు. అలాగే ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ హక్కు తెలుపుకో, నిరసన చేయొచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చు. అలా కాకుండా మేము దాడులు చేస్తాం అసలు మోహన్ బాబుకి దాడులు చేసే హక్కు ఎవరు ఇచ్చారని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున వాళ్ళు అడుగుతూ ఉన్నాం. ఒకవేళ దాడి చేసిన విషయంలో వాళ్ళకి ఎవరైనా కానీ మరణించి ఉంటే దీనికి బాధ్యత ఎవరు అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. గవర్నమెంట్ మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును మేము గవర్నమెంట్ రద్దు చేసి ఆ యూనివర్సిటీ కోచింగ్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్లయితే పెద్దలందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం.